మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. వరద ధాటికి పలు చోట్ల వాహనాలు మునిగిపోయాయి. వర్షం ఇంకా కొనసాగే ఛాన్స్ ఉండడంతో జనం అలర్ట్గా ఉండాలని సూచించారు అధికారులు. అవసరమైతేనే బయటికి రావాలన్నారు. భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మహబూబ్ నగర్ జిల్లాపై భారీగా పడింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. మోంతా తుఫాను తీవ్రత మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు వర్షం ప్రభావంతో ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ముఖ్యంగా మహబూబ్నగరే కాదు, నాగర్ కర్నూలు జిల్లా, నారాయణపేట, అట్లాగే జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వంగూరు మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షం దాటికి వంగూరు పోలీస్ స్టేషన్తో పాటు తహసీల్దార్ కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు భారీగా చేరడం జరిగింది. దీంతోపాటు తాడూరు మండలంలో కూడా మేడిపూర్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. సో ఈ వర్ష తీవ్రత కారణంగా కూడా నాగర్ కర్నూలు అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు జిల్లా విద్యాశాఖ అధికారులు. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అటు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అలాగే కుమ్మరోనిపల్లి, నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కుమ్మరోనిపల్లిలో కూడా వరద నీటి ఉధృతికి దవాఖానాల్లోకి, హాస్పిటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరాయి. అట్లాగే అవసలిక్కుంట, అంబడిపల్లి గ్రామాలు ఈ లింగాల మండల పరిధిలో వస్తుంది. భారీ వర్షాల కారణంగా అక్కడ రోడ్డు దాటుతున్న సమయంలో కారు వరద నీటిలో చిక్కుకుపోయింది. సో వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. దుందుబి వాగు పరివాహక ప్రాంతంలో కూడా భారీ వరద కొనసాగుతుంది. అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చారగొండ మండలంలో కూడా రాత్రి నుంచి అత్యధిక వర్షపాతం కురుస్తుండడం వల్ల గోకారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గోకారం, ఎర్రవల్లి మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అంటే తీవ్రమైనటువంటి భారీ వర్షాలు అని చెప్పవచ్చు. ఇందులో ఉప్పునుంతల మండలంలో 183 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అచ్చంపేట మండలంలో 158 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చారకొండ మండలంలో 133 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ఊరుకొండ మండలంలో 124 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెలకపల్లి, బల్మూరు, వెల్దండ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది అనడానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. వెల్దండ మండలంలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల బైరాపూరు, వెల్దండ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సో ఈ వర్ష ప్రభావం అయితే జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇక ఈ సీజన్లో కనుక పరిశీలిస్తే అటు మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అట్లాగే నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఆ వర్షాల ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 63 రోజుల పాటు వర్షం కురిసింది. యాక్చువల్ రెయిన్ఫాల్ అయితే 991 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణ వర్షపాతం అంటే 609 మిల్లీమీటర్లు కురవాల్సినటువంటి వర్షపాతం అదనంగా 63% వర్షపాతం నమోదైంది. సో నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోనే ఎక్సెస్ వర్షపాతం పడిన ప్రాంతాల్లో నాగర్ కర్నూలు జిల్లా కూడా ఒకటిగా ఉందని చెప్పవచ్చు. ఇందులో నార్మల్ సాధారణ వర్షపాతం 575 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 917 మిల్లీమీటర్ల వర్షం పరిచింది. సో ఇది ఎక్సెస్ 59% అని చెప్పవచ్చు. ఇక నారాయణపేట జిల్లాలో కూడా ఎక్సెస్ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ నార్మల్ రెయిన్ఫాల్ అంటే సంవత్సరంలో కురవాల్సినటువంటి యాన్యువల్ రెయిన్ఫాల్ రైనీ సీజన్లో
582 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 882 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇక్కడ 58% ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. ఇక వనపర్తి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా అంటే లార్జ్ ఎక్సెస్ అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో ఇది వనపర్తి జిల్లా కూడా ఒకటి. వనపర్తి జిల్లా అట్లాగే మహబూబ్నగర్ జిల్లా రెండు ప్రాంతాలు కూడా ఎక్కువగా వర్షపాతం నమోదైంది. యాక్చువల్ రెయిన్ఫాల్ సాధారణ వర్షపాతం 594 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 957 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే ఇది 61% ఎక్సెస్గా చెప్పవచ్చు. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. యాక్చువల్ రెయిన్ఫాల్ 536 మిల్లీమీటర్లు ఉంటే 730 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది 36%. అంటే రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జిల్లాలు మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలు అన్ని జిల్లాలు కూడా ఉన్నాయి. సో వర్ష ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నటి నుంచి రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో మేఘాలు కమ్ముకునున్నాయి, నల్లటి మబ్బులే కనిపిస్తున్నాయి. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. చాలా పాఠశాలలకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడం వల్ల పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అధికారులు అలర్ట్గా ఉండాలంటూ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.